రమేష్ ఇంకా అతని భార్య కుసుమ్ మోటార్ సైకిల్ పై వాళ్ల ఊరి వైపు వెళ్తున్నారు. వాళ్ళు ఒక పెళ్లికి వెళ్లారు. అక్కడ లేట్ అయింది. రమేష్ చాలా వేగంగా బైక్ నడుపుతున్నాడు. ఎవరో వాళ్ళని తరుముతున్నట్టుగా. ఉన్నట్టుండి పెద్ద తుఫాను మొదలయ్యింది. సమయం రాత్రి 10 అవుతోంది. తుఫాను ఎంత వేగంగా ఉందంటే ఎదురుగా ఏమీ కనపడడం లేదు. రమేష్కి ఏం కనిపించట్లేదు. మనం ఇక్కడే ఆగాల్సి వస్తుందేమో వర్షం ఆగే వరకు. ఏమీ అవ్వదు, నన్ను నమ్ము. రమేష్ మోటార్ సైకిల్ని పక్కకు ఆపాడు. వాళ్ళిద్దరూ రోడ్డు పక్కనే నిర్మించి ఉన్న ఒక షెడ్డు, బహుశా ప్రయాణికుల కోసం అనుకుంటా, అక్కడ ఆగారు. లోపలికి వెళ్లారు. అక్కడ గోడలకి పెచ్చులూడిపోయాయి. బహుశా వర్షంలో కూడా అక్కడ ఎవరూ ఆగరేమో. ఆ దగ్గరలోనే జోన్పూర్ గ్రామం. ఆ దారి వెంట రాత్రిపూట ఆగడం చాలా ప్రమాదకరమని అనుకుంటుంటారు. అక్కడ భూతాలుంటాయని జనం అనుకుంటుంటారు. ఏమండి, ఇక్కడ ఎందుకు ఆపారండి? ఇక్కడ ఆపద్దని చెప్పాను కదండి మీతో. ఇక్కడ దయ్యం ఉందంటండి. అయ్యో, భూతాలు గీతాలు ఏమీ ఉండవు. అసలు భయం దొంగల నుంచి. ఎక్కువ దొంగలుంటారు ఇక్కడ. తుఫాన్ ఇప్పుడప్పుడే తగ్గేటట్టు అనిపించట్లా. అప్పుడే దూరం నుంచి నడిచి వస్తున్న ఒక నీడ కనబడింది. కుసుమ్ భయపడిపోయింది. రమేష్ కొంచెం ధైర్యంగా ఉన్నాడు. ఆ నీడ ఇంకా దగ్గరగా వచ్చింది. వాళ్ళిద్దరూ చూశారు. అది ఒక ముసలావిడ. చిరిగిన బట్టలతో పాత కంబళి కప్పుకున్న ఒక ముసలావిడ అక్కడొచ్చి నిలబడింది. మీరెవరు? ఇంత రాత్రిలో ఇక్కడెలా ఉన్నారు? కుసుమ్ మెల్లగా రమేష్ చెవిలో చెప్పింది. ఏమండి, వాళ్ళని చూస్తే భయం వేస్తుందండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. బిడ్డ, నేనొక పేద భిక్షకురాలిని నాయనా. నేను పొద్దున్నుండి రాత్రి దాకా అడుక్కి తింటుంటాను. రాత్రైతే విశ్రాంతి కోసం నేను ఈ గదికి వచ్చి కాసేపు పడుకుని వెళ్తాను నాయనా. కావాలంటే వెనక్కి తిరిగి చూడండి. రమేష్, కుసుమ్లు వెనక్కి తిరిగి చూశారు. అక్కడ నేలపై పరిచి ఉన్న ఒక దుప్పటి కనబడింది. వాళ్లకి నమ్మకం కుదిరింది. రాత్రి బాగా పొద్దుపోతోంది. ఇప్పుడు తుఫాన్తో పాటు వర్షం కూడా బాగా పెరుగుతోంది. రమేష్కి ఎంతకీ అర్థం కావట్లేదు ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి అని. అప్పుడే ఒక భయంకరమైన శబ్దం వచ్చింది. ఆ శబ్దం విని కుసుమ్కి పై ప్రాణాలు పైనే పోయాయి. ఏమండి, వాళ్ళు వచ్చేసారండి. రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎవరక్కడ? అప్పుడు భయంకరమైన రూపాలు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాయి. వారి పొడవాటి పళ్ళు, భయపెట్టే కళ్ళు భయకంపితుల్ని చేస్తున్నాయి. ఇప్పుడేం చెయ్యాలి? రమేష్ వాళ్ళని పైనుండి కిందకి చూశాడు. వాళ్ళిద్దరూ అచ్చం మనుషుల్లా ఉన్నారు. కేవలం ముఖం మాత్రమే భూతాలవి. ఏం కావాలి మీకు? మే రక్తం. చాలా భయం వేస్తుంది. అబ్బా, అలా ఎలా పోనిస్తాము? మీరేం చెప్పినా మేము అది చేస్తామండి. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మేము మిమ్మల్ని వదిలేస్తాము, కానీ బదులుగా నీ భార్య బంగారం ఇవ్వు. అలాగే నీ మోటార్ బైక్ కూడా. లేదంటే మీ అందరి రక్తం తాగేస్తాము. ఇది మేము జీవితకాలం సంపాదించుకున్న సొమ్ము. ఎలా ఇవ్వాలి మీకు? అవునా, అయితే అదా సంగతే. ఒక భూతం వెంటనే తన జేబులో నుంచి కత్తి తీసి రమేష్ చేతిపై గాయం చేశాడు. గాయం నుంచి రక్తం కారుతోంది. రమేష్ బాధతో గట్టిగా అరుస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇవ్వరా? అంతా తీసుకోండి, మొత్తం తీసుకోండి, మమ్మల్ని మాత్రం వదిలేయండి. ఓ ముసలి, నీ దగ్గరేముంది? అది కూడా మాకిచ్చేయి. నాయనా, నా దగ్గర నీకివ్వడానికి ఏమీ లేదయ్యా. 2 ఎండిపోయిన రొట్టెలు తప్ప. చత్తరికి మూడ్ ఖరాబ్ చేసావు మొత్తం. కానివ్వండి, బంగారం ఇవ్వండి వెంటనే మీ ఇద్దరు. కుసుమ్ వెంటనే తన ఒంటిపై ఉన్న బంగారాన్ని ఒలిచి ఇస్తోంది. రమేష్, కుసుమ్ల ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. భూతాలిద్దరూ గట్టిగా నవ్వుతున్నారు. వాళ్ల నవ్వు చూసి రమేష్, కుసుమ్ల భయం ఇంకా ఎక్కువయింది. వాళ్ళిద్దరూ గట్టిగా అనుకున్నారు, ఈ రోజు చేసిన తప్పు ఇంకెప్పుడూ చేయకూడదు. రాత్రిపూట ఒంటరిగా ఇలా వెళ్ళకూడదని.
కానీ తొందరగా నీ బండి తాళం ఇవ్వు, త్వరగా. ఇస్తున్నాను, ఆగండి ఒక్క నిమిషం. తుఫాన్ శాంతించింది. రమేష్ బండి తాళం వాళ్ళకిచ్చాడు. బంగారము బండి తీసుకుని ఆ భూతాలిద్దరూ అక్కడి నుంచి సాగారు. మోటార్ సైకిల్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్లే, కానీ బండి ఒక్కసారిగా ఆగిపోయింది. ముందు ఉన్న భూతం బాగా ప్రయత్నించాడు, కానీ అది స్టార్ట్ కాలేదు. ఉన్నట్టుండి ఒక్క మెరుపు వచ్చింది. వాళ్ళిద్దరు బండి మీద నుంచి కింద పడ్డారు. వాళ్ళిద్దరూ ఎదురుగా చూశారు. ఒక తెల్లటి పొడవాటి జుట్టు ఉన్న ఒక దెయ్యం నిలబడింది. ఆమె గట్టిగా నవ్వసాగింది. రమేష్ కుసుములు ఇది చూసి ఇంకా భయపడిపోయారు. ఇన్ని భయంకర ఘటనలు ఒక్క రాత్రిలో చూడడం వాళ్ళకి రాసిపెట్టి ఉందనుకున్నారు. చుట్టూ తల తిప్పి చూస్తే ఆ ముసలి వ్యక్తి అక్కడ లేదు. అప్పుడు వాళ్ళకి వెంటనే అర్థమైంది, వాళ్ళు బికారి అనుకున్న ముసలావిడ ఒక దెయ్యమని. దెయ్యాలు ఎప్పుడురా దొంగతనాలు చేశాయి? మా దెయ్యాల జాతికి నువ్వు చాలా అన్యాయం చేశావు. మిమ్మల్ని ఇద్దరిని నేను ఖచ్చితంగా చంపుతాను. అది వినగానే ఇద్దరు భూతాలు భయపడిపోయారు. వారిలో ఒకరు, మమ్మల్ని వదిలే, మేము భూతం కాదు, ఏం కాదు, మేము దొంగలం. ఇటు చూడు. ఇద్దరు భూతాలు వారి ముఖంపై ఉన్న మాస్క్ తీశారు. వాళ్ళిద్దరూ మనుషులే. రమేష్ కుసుమ్ల ఆశ్చర్యానికి హద్దే లేదు. ఎవరిని భూతం అనుకున్నారో వాళ్ళు మనుషులయ్యారు. ఎవరిని మనిషి అనుకున్నారో ఆమె దెయ్యమయ్యింది. ఇప్పుడు వాళ్ళకనిపిస్తోంది దెయ్యం వాళ్ళని కూడా తినేస్తుందని. మీలాంటి నీచుల వల్ల నా జీవితం పాడైపోయిందిరా. లేదంటే నేను, నా భర్త, నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. నేను నా భర్త పని ముగించుకొని ఇంటికి వెళ్తున్నాము. ఆ సమయంలో నీలాంటి దొంగలొచ్చి మమ్మల్ని ఆపి మా దగ్గర ఉన్నవన్నీ లాక్కున్నారు. మా దగ్గర వాళ్ళకి కావాల్సినంత లేదని మమ్మల్ని దారుణంగా చంపేశారు. ఆ రోజు నుంచి నేను ఇక్కడే చుడుతున్నాను. నీలాంటి దొంగలు వచ్చినప్పుడల్లా నేను ప్రత్యక్షమవుతాను. అది మాత్రం కాదు, అందరినీ చాలా దారుణంగా చంపాను. మమ్మల్ని క్షమించు, వదిలే. మేము కొత్తగా వచ్చాం. నువ్వు ఉండే ఈ చోటుకి మేమెప్పుడు రామింకా. దెయ్యం కోపం తారాస్థాయికి వెళ్ళిపోయింది. అది గట్టిగా అరవసాగింది. మిమ్మల్ని వదలను. ఇద్దరు దొంగల్ని దెయ్యం గాల్లోకి ఎగరేసింది. ఇంకా రోడ్డు మధ్యలో విసిరేసింది. ఇద్దరు బాధతో విలవిల్లాడుతున్నారు. ఒక దొంగ జేబులో నుంచి కత్తి బయటపడింది. దెయ్యం తన శక్తితో ఆ చాకుని గాలిలోకి తీసుకుని ఒక దొంగ పొట్టలో గుచ్చింది. దొంగ బాధతో అరవసాగాడు. ఇప్పుడు తెలుస్తుందారా, మీ కత్తి వేరే వాళ్ళ పొట్టలో కుచ్చుకుంటే ఎంత నొప్పెడుతుందో తెలుస్తుందా? ఆ దొంగ ప్రాణం అక్కడే పోయింది. రెండవ దొంగ భయంతో పారిపోసాగాడు. దెయ్యం తన శక్తితో ఆ దొంగని అక్కడే ఆపింది. అతను పరిగెత్తాలనుకుంటున్నా పరిగెత్తలేకపోతున్నాడు. దెయ్యం తన పొడవైన గోళ్లని వెనుక నుండి దొంగ గొంతులో గుచ్చింది. అతని ఊపిరి ఆగిపోయింది. దొంగలిద్దరూ చనిపోయారు. దెయ్యం గట్టిగా అరుస్తూ అక్కడి నుండి మాయమైపోయింది. రమేష్ కుసుమ్లు ఏదైతే చూశారో అది వాళ్ళ జీవితంలో మరచిపోలేనిది. రమేష్ కుసుమ్కి సైగ చేశాడు, మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అని. రమేష్ రోడ్డుపై పడి ఉన్న బండి తాళం, నగలను తీసుకున్నాడు. ఇద్దరూ అక్కడి నుండి మోటార్ సైకిల్ పై బయలుదేరారు. ఈ రోజుకి కూడా ఆ దెయ్యం ముసలావిడి రూపంలో జోన్పూర్లో తిరుగుతుంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్న దొంగలకి కూడా తెలిసింది అక్కడికి వెళ్ళకూడదు అని. గత 10 సంవత్సరాలలో అక్కడ ఒక్క దొంగతనం కూడా జరగలేదు. నేను అందంగా ఉన్నానా? అవును. ఇప్పుడేమనుకుంటున్నావు? కబడండి 1980లోని మాట. జపాన్ యొకోహామా పట్టణంలోని ప్రజల జీవితాలు సంతోషంగా సాగుతున్నాయి. బహుశా ఆ సమయంలో ప్రపంచంలో అందరికన్నా అందంగా ఉన్న పట్టణం ఇదే అయి ఉండొచ్చు. అక్కడి ప్రజలు బాగుండేవారు. యొకోహామాలోని ఒక చిన్న ఇంట్లో 25 సంవత్సరాల షింజో ఇంకా వాళ్ళ అమ్మ ఉంటున్నారు. షింజో వాళ్ళ నాన్న లేరు, కానీ అదే పట్టణంలో తన మామయ్య ఉంటున్నాడు. మామగారు నమస్కారం. అరే షింజో, నువ్వు ఈసారి చాలా రోజులకు వచ్చావు. కొత్త ఉద్యోగం కదా మామయ్య, సెలవు దొరకదు.
షింజో వాళ్ళ అమ్మని చాలా ఇష్టపడేవాడు. ఎప్పుడూ ఎలాంటి పని చేసేవాడు కాదు, వాళ్ళ అమ్మకు బాధ కలిగేలా. బాబు, నీకు వయసొచ్చింది. ఇక ఇప్పుడు మంచిగా సంపాదిస్తున్నావు. ఇప్పుడు మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకో. అమ్మా, పెళ్ళైతే చేసుకుంటా కానీ మంచి అమ్మాయి దొరకాలి కదా. అయితే షింజో పక్కింటి వాళ్ళ ఏడుపు వినిపిస్తుంది. షింజో వాళ్ళ అమ్మ బయటికి వస్తారు. నా కొడుకుని చంపేశారు. నా కొడుకు తను ఎవరికి ఏ అన్యాయం చేశాడని. అయ్యో! పోలీసులు ఆ ఘటన గురించి దర్యాప్తు చేస్తున్నారు. ఎంతగానో దర్యాప్తు చేసినా గానీ దీని గురించి వాళ్లకు ఏమీ దొరకదు. సుజుకా, ఈరోజు ఆఫీసులో చాలా పని ఉంది. నేను రాత్రి ఆలస్యంగా వస్తాను. నువ్వు భోజనం చేసి పడుకో. సరే నోబితా, నువ్వు కూడా నీ భోజనం సమయానికి తిను. నోబితా దినమంతా తన ఆఫీసులో పని చేసుకున్న తర్వాత ఇక ఇంటికి రావడానికి రాత్రి బయలుదేరతాడు. అయితే 11 గంటల సమయం అవుతుంది. నోబితాని టాక్సీ అతను ఒక నిర్జన ప్రదేశంలో దింపేస్తాడు. సార్, ముందు సందు చాలా చిన్నదిగా ఉంటుంది. బండి తిప్పుకోవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సరే, దగ్గరే కదా ఉంది, నేను నడుచుకుంటూ వెళ్తాను. నోబితా నడుచుకుంటూ వెళ్ళాడు. గల్లీ మొత్తం ఖాళీగా ఉంటుంది. నోబితా తన ధ్యానంలో వెళ్తుంటాడు. ఇక అప్పుడే సడన్ గా వెనక నుంచి ఒక పిలుపు వస్తుంది. నోబితా. నోబితా వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక తన వెనకనే ఒక నీడ నిలబడి ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు ఎందరో చావులు ఇక ఆ పట్టణ వాసులని భయభ్రాంతులకు గురి చేస్తుంది. రాత్రి 8 గంటలకే రోడ్లన్నీ నిశ్శబ్దంగా మారిపోతాయి. బజార్లు కూడా ఖాళీ అయిపోయేవి. పట్టణంలోని ఏ మనిషిలో ధైర్యం లేదు. 8 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే కానీ ఒక వింత మాట, కేవలం మగవాళ్ల హత్యనే జరిగేవి. అందరినీ ఒకేలా చంపేసేవాళ్లు. ఎవరో వాళ్ళ ముఖాన్ని దారుణంగా కోసేసేవారు. తమరు చాలా భయంగా ఉంది. ఆఫీస్కి వెళ్ళడమే మానేశాను. ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళడం లేదు. నాది కూడా అదే పరిస్థితి. విన్నాను, ఒక దెయ్యం అంట. అది కేవలం మగాళ్ళనే చంపుతుందంట. ప్రతిరోజు ఎవరో ఒకరిని చంపేస్తుంది. ఇక ప్రజలు కథలు అల్లుతున్నారు. ఎవరో అంటారు దెయ్యం చేసిందని, మరెవరో అంటారు ఏలియన్ అయి ఉండొచ్చు అని. కానీ నిజం ఎవరికీ తెలీదు. ఎందుకంటే బ్రతికున్న మనిషి ఇంతవరకు లేడు. హంతకుణ్ణి చూడలేదు. ఎందుకంటే చూసిన వారు చనిపోయారు కాబట్టి. అమ్మా, 30 రోజుల నుంచి పనికి వెళ్ళలేదు. ఇలా అయితే ఉద్యోగం నుంచి తీసేస్తారు. బాబు, ప్రాణం ఉంటే సర్వం ఉన్నట్లే. ఒక్కసారి ఈ రహస్యం తెలియని ఇక ఉద్యోగాలు ఎన్నో దొరుకుతాయి. షింజో తన ఉద్యోగం గురించి చింతిస్తుంటాడు. కానీ తన మనసులో ఆ చావుల గురించి ఏదో ఆలోచిస్తుంటాడు. అమ్మా, అత్తమ్మ ఉత్తరము, మామయ్యకు అనారోగ్యంగా ఉందంట. అయ్యో, నడు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం. లేదమ్మా, నువ్వు బాధపడకు, నేను వెళ్తాను. ఒకసారి అంతా సదురుకొని వచ్చి నిన్ను తీసుకెళ్తాను. సరే, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. షింజో వాళ్ళ మామయ్యని కలవడానికి వెళ్తాడు. అతను ఒక లోకల్ బస్ ఎక్కి హాస్పిటల్కు వెళ్తాడు. మామయ్య అత్తమ్మను కలిసి విషయాలు అడుగుతాడు. అత్తమ్మ, ఇప్పుడు మామయ్య ఆరోగ్యం ఎలా ఉంది? ముందు కన్నా పర్లేదు, కానీ ఇంకా షాక్ లోనే ఉన్నారు. షాకులోనా? అలా ఏం జరిగింది? ఏం చెప్పాలి, అదే భయం. 3 రోజుల ముందు రాత్రి ఏదో పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. ఇక పొద్దున్నే ఇంటి బయట ఇలా. అత్తమ్మ చాలా భయంతో బాధలో ఉంది. షింజో ఆమెని ఓదారుస్తూ నెమ్మదిపరిచాడు. అత్తమ్మ, నేను వెళ్తాను, మీరు బాధపడొద్దు. రేపు అమ్మని తీసుకుని మళ్ళీ వస్తాను. అలాగే షింజో. రాత్రి సమయం. ఇక గడియారంలో రాత్రి 10:30 అవుతుంది. షింజో హాస్పిటల్ నుంచి ఇంటికి బయలుదేరుతాడు. యొకోహామా రోడ్లన్నీ ఖాళీ. దూరం వరకు ఒక్క మనిషి కూడా లేడు. ఇక ఇంటికి వెళ్ళడానికి వేరే దారి లేదు. తను కొంచెం భయపడుతున్నాడు కూడా. అప్పుడే వెనక నుంచి ఒక చప్పుడు వస్తుంది. షింజో. షింజో చాలా భయపడిపోతాడు. తొందరగా పరిగెడుతుంటాడు. అంతలోనే దూరం నుంచి ఒక బైక్ రావడం కనిపిస్తుంది. షింజో తన చేయి చూపించి లిఫ్ట్ అడుగుతాడు. బైక్ వచ్చి షింజో దగ్గర ఆగుతుంది. నేను మెడిసిన్ స్క్వేర్ వెళ్ళేది ఉంది. మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారో నన్ను వదిలేయండి. ఏ బండి లేదు ఇంటికి వెళ్ళడానికి. మీరు సరైన సమయానికి వచ్చారు. లేకపోతే నేను ఎలా వెళ్ళేవాడినో.
మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఓ, బహుశా నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో. సారీ. ఇక్కడెందుకు ఆపావు బైక్ని? నీ గమ్యం వచ్చేసిందా? నాది కాదు, నీ గమ్యం వచ్చింది. నాకు అర్థం కాలేదు. నువ్వెవరు? నేను నీ చావుని. షింజో దాని ముఖం చూడగానే పూర్తిగా భయపడిపోతాడు. కళ్ళు మూసుకుంటాడు. ఇక వణుకుతుంటాడు. నన్ను వదిలేయ్. వదిలేస్తాను, కానీ ఒక షరతు ఉంది. కానీ నువ్వు నా కళ్ళలోకి చూస్తూ జవాబు చెప్పాలి. ఏంటి, నేను అందంగా ఉన్నానా? జవాబు నచ్చితే వెళ్ళనిస్తాను, లేకపోతే చావే. అందంగా ఉన్నానా చెప్పు. షింజో భయంతో చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. ఎలాగైతే తన కళ్ళు తెరిచాడు, కానీ తన భయంకరమైన రూపాన్ని చూసి షింజో అరుస్తాడు. ఆ అరుపుని మొత్తం పట్టణం వింటుంది. తెలీదు తను ఎక్కడి నుంచి వచ్చిందో, ఇక తను ఎలా చనిపోయాడు. చందన్పూర్ గ్రామంలో ఒక గొప్ప ధనవంతుడైన జమీందార్ మహేశ్వర్ ఉండేవాడు. కొన్ని రోజుల ముందే వాళ్ళ ఇంట్లో 2 కవలలు పుట్టారు. వాళ్ళిద్దరూ తలలు అతుక్కుని పుట్టారు. పుట్టిన కొన్ని రోజుల తర్వాత ఏదో తెలియని కారణంగా చనిపోతారు. ఇక చనిపోయిన తర్వాత 2 కవల పిల్లలు దెయ్యాలుగా మారిపోయారు. వాళ్ళు కవల దెయ్యాలుగా మారిపోయిన తర్వాత ఊర్లో ప్రజలు చనిపోవడం మొదలవుతుంది. ఒకరోజు పొద్దున్నే మహేశ్వర్ పనివాడు బీర్జు మహేశ్వర్ ఇంటికి వెళ్తాడు. ఇక తలుపు తడుతుంటాడు, కానీ ఎవ్వరూ తలుపు తీయరు. ఏం సంగతి? అయ్యగారు ఇంకా పడుకున్నారు? పంట పొలాల్లో అంత పని పెట్టుకొని ఇంకా పడుకున్నారు. అయ్యగారు, పొద్దునైంది. అయ్యా, గుర్రాలమ్మి నిద్రపోయావా ఏంటి? అలా ఎన్నోసార్లు పిలిచినా గానీ ఎవ్వరూ తలుపు తీయలేదు. అయితే బీర్జుకి ఏదో అనుమానం వస్తుంది. ఏమైంది అయ్యగారికి? ఈ పాటికి లేచేవారు. ఏదో ఇబ్బంది అయి ఉంటుంది. నేను తలుపు విరగొట్టక తప్పదు. అలా అని తను తలుపు విరగొడతాడు. అయ్యగారు, ఏమైంది? ఓరి దేవుడా, ఇదేమైపోయింది? అయ్యగారు, ఇది ఎలా జరిగిపోయింది? బీర్జు ఏడవడం విని ఊర్లో వాళ్ళు అక్కడికి వచ్చేశారు. అయ్యగారు! అరే బిజ్జు, ఏమైంది? ఇంతగా ఎందుకు అరుస్తున్నావు? అయ్యో తమ్ముడు, మహేశ్వర్ తన భార్యని ఎవరో చంపేశారు. ఇక నాకైతే అనిపిస్తుంది ఈ పని కవల దయ్యాలు చేశారని. నిజం చెప్పావన్నా. ఇక మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఊరి సర్పంచ్ శంభు అక్కడికి వస్తారు. మరి అందరూ కలిసి మహేష్ ఇంకా తన భార్య అంతిమ సంస్కారం చేసేస్తారు. ఇలాగే ఈ కవల దెయ్యాలు ఎవరినో ఒకరిని చంపేస్తూ ఉంటారు. రోజు రోజుకి జరిగే హత్యల కారణంగా ఊరి సర్పంచ్ శంభు చాలా చింతిస్తుంటాడు. ఈ కవల దయ్యాల గురించి ఏదో ఒక ఉపాయం తీయాలి, లేకపోతే మొత్తం ఊరు నాశనం అయిపోతుంది. దీని ఉపాయం చోటీవాలా బాబా దగ్గరనే ఉంటుంది. సర్పంచ్ శంభు ప్రొద్దున చోటీవాలా బాబా దగ్గరికి వెళ్తాడు. రండి సర్పంచ్ గారు, చెప్పండి, ఏం సమస్య ఉంది? ఓ చోటీవాలా అంతర్యామి బాబా, ఊర్లో కవల దయ్యాలు అందరినీ వేధిస్తున్నారు. ఇప్పుడు మీరు వచ్చి తొందరగా ఏదో ఉపాయం చెప్పండి, లేకపోతే ఆ కవల దయ్యాల వల్ల ఊరికి ప్రమాదం. సమస్య చిన్నదైనా పెద్దదైనా అన్ని సమస్యలు తీరుస్తాడు ఈ చోటీవాలా బాబా. తీసుకో సర్పంచ్, నేను పూజ చేసిన ఈ గంట తీసుకో. ఈ గంట చప్పుడు వినగానే దయ్యాలు 100 మైళ్ళు ఉరుకుతాయి. కానీ ఒకరోజు బీర్జు స్నానానికి వెళ్ళినప్పుడు గంట వెంబడి తీసుకుపోవడం మర్చిపోతాడు. అదే సమయం చూసి కవల దెయ్యాలు అక్కడికి వచ్చేస్తాయి. బీర్జు, ఓ బీర్జు, ఈరోజు చాలా ఆనందంగా ఉన్నావు. ఎవరు? అరే బీర్జు, అప్పుడే మర్చిపోయావా? గుర్తు చేసుకో, అప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా మమ్మల్ని అందరూ కలిసి హత్య చేస్తున్నప్పుడు. ఏం పర్లేదు, నిన్ను మీ అయ్యగారి దగ్గరికి పంపిస్తాం. నిన్ను చంపిన తరువాత
మీ ఊర్లో వాళ్ళందరినీ చంపేస్తాం. లేదు లేదు, నన్ను చంపొద్దు. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నేను చచ్చిపోతే నా కుటుంబం అంతా ఆకలితో చచ్చిపోతారు. అలాగా బీర్జు ఆ దెయ్యాల ముందు చాలా బ్రతిమలాడతాడు. కానీ ఆ దెయ్యాలు తన మీద జాలి చూపించవు. మరి అతని గొంతు పట్టుకుంటుంది. కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. బీర్జు ఆఖరి శ్వాస వదులుతున్నప్పుడు బీర్జు కూతురు గంట తీసుకుని అక్కడికి వస్తుంది. ఇంకా గట్టి గట్టిగా గంట కొట్టడం మొదలు పెడుతుంది. అది విని కవల దెయ్యాలు గబేరున పోతాయి. ఇంకా బీర్జుని వదిలేస్తాయి. ఈ పిల్ల ఇక్కడికి ఎలా రాగలదు? ఈ ఊర్లో ఆడపిల్ల పుట్టగానే చంపేస్తారు కదా. ఇదే నా కూతురు. నేను ఈ ఊరి నియమాన్ని పాటించను. నేను ఆడబిడ్డలను భారంగా అనుకోను. కానీ నాకు కూతురు పుడితే ఈ ఊరి వాళ్ళు తనని బ్రతకనివ్వరని తెలియగానే నేను నా కూతుర్ని కాపాడుకోవాలని నేను తనని ఈ ఊరి వాళ్ళ నుంచి దాచిపెట్టి ఉంచాను. నువ్వు ఈ ఊరి నియమాలు పాటించకపోతే మా తండ్రితో కలిసి మమ్మల్ని ఎందుకు చంపారు? నేను మిమ్మల్ని చంపలేదు. నేనైతే అమ్మగారికి అయ్యగారికి చెప్తామని వచ్చాను. అయ్యగారు నా మాట వినలేదు. సర్పంచ్తో కలిసి మిమ్మల్ని చంపారు. కానీ ఇప్పుడు మనం కలిసి సర్పంచ్కి బుద్ధి చెబుతాం. సర్పంచ్ దగ్గర బాబా గంట ఉంది. అతనిని చంపడం అంత సులభం కాదు. అతని గంట సంగతి నేను చూసుకుంటాను. మీరు అదే సమయంలో అతని పడి పట్టండి. ప్లాన్ ప్రకారం బీర్జు సర్పంచ్ గంట దొంగిలించి పడేస్తాడు. అప్పుడే దెయ్యాలు అక్కడికి వచ్చేస్తాయి. ఇంకా సర్పంచ్ని పట్టుకుంటాయి. దెయ్యాలని చూసి సర్పంచ్ అనుకుంటాడు ఇంకా తాను తప్పించుకోలేను అని. ఇంకా అతను క్షమించమని అడుగుతాడు. నన్ను క్షమించండి. మీ ప్రాణాలు నా వల్ల పోయాయి. కానీ నేను మిమ్మల్ని బ్రతికించలేము. కానీ మీ ఆత్మశాంతి కోసం మీరు ఎలా అంటే అలా చేస్తాను. దాంతో ఏం ఉపయోగం? మమ్మల్ని చంపినట్లే ఇంకా వేరే పిల్లల్ని చంపుతావు. నీలాంటి వాళ్ళకి ఇక్కడ చోటు లేదు. మరి కవల దెయ్యాలు సర్పంచ్ తల నరికి చంపేస్తాయి. ఇంకా ఊరి వాళ్లతో అంటాయి, మరి మీరు మాకు నమ్మకం కలిగిస్తే ఇక ఏ ఆడపిల్లను చంపమని అయితే మేము మిమ్మల్ని క్షమిస్తాము. మేము దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నాం, ఎప్పుడు మా జీవితంలో ఆడపిల్లని చంపమని. ఎప్పుడో మా ప్రతీకారం తీరిపోయింది. కానీ మేము మీకు గుణపాఠం చెప్పడానికి ఉన్నాం. అలా చెప్పి దెయ్యాలు ఎప్పటికీ రాకుండా వెళ్ళిపోతాయి. ఇక చందంపూర్ మళ్ళీ నవ్వులతో ఉంటుంది.